నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అసలు? అవును సార్, వేసేటోళ్ళ మీద ఎన్ని నిందలైనా వేస్తారు. మరి వేసినంత మాత్రాన ఇప్పుడు ప్రశ్నించేది ఎవరైనా ఉన్నారు చెప్పండి? అశోక్ సార్ బంద్ చేస్తాడు, అడగాడు. ఎవరెవరు బయటకు వచ్చి మేధావులు ఉన్నారు కదా, సరే వాళ్ళకైతే ఏ దురుద్దేశం ఉండదు కదా, వాళ్ళని అడగమనంటే అశోక్ సార్ నోరు మూసుకొని కూర్చుంటాడు. వాళ్ళు రారు. అడిగేటోళ్ళ మీద ఇట్లా కోచింగ్ అని, రాజకీయ స్వలాభం అని, రంగుల పార్టీల రంగు పులుపుతూ ఈ విధంగా అబద్ధాలు వేసేందుకు దేనికి? సరే మేధావులు అడగమని చెప్పండి, ఉన్నారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు తెలంగాణ రాకముందుకు చాలా మంది మేధావులు ఉన్నారు కదా, బయటకు వచ్చి అడగొచ్చు కదా. కోదండరామ్ సార్ పోయింది కదా, ఇప్పుడు ఆయనకు పదవి వచ్చింది. ఇంకోటి అర్థంగిదే, వీళ్ళందరికీ ఎమ్మెల్సీ ఇప్పుడు విద్యార్థులతోటి కదా వచ్చింది. వాళ్ళ తీర్మానం మన్నలు కూడా ఇప్పుడు అశోక్ సార్ మీద అప్పుడు తను గెలిచి ఆయన ఎమ్మెల్సీ అయ్యింది కదా, ఎన్నిసార్లు మాట్లాడిండో అడగండి సార్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు అనుకో, వీళ్ళంటి వాళ్ళు మాట్లాడరు కదా. వాళ్ళే ముందుండి ప్రయత్నం చేస్తే ఇలాంటి వాళ్ళు ముందుకు రారు కదా. ఎవరు అడుగుకున్న అడిగిన వాళ్ళ మీద ఇన్స్టిట్యూట్ అని అదని ఇదని నిందలేసేది దేనికి? ఇంతకుముందు నిరుద్యోగులందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఇప్పుడు అశోక్ సార్ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఆ రోజు పిల్లలు చాలా ఫోర్స్ చేసి, సార్ మీరు ఏమి లేకున్నా కానీ మా కోసం ఇంత చేస్తున్నారు, మీరు ఎమ్మెల్సీ అయితే అసెంబ్లీలో మా వంతుగా ఒక గొంతుగా ఉంటది అనే ఉద్దేశంతో ఆ రోజు పిల్లల ప్రోద్బలం 100 కాల్స్ వస్తే పోటీ చేయడం జరిగింది. అంతే తప్పించి సార్ స్వలాభం కోసం ఏం చేయలేదు. అది 100 మంది, చాలా మంది. ఇప్పుడు మీరు ఏం లేకున్నా కానీ ఇంత పోట్లాడుతారు సార్. ఆల్రెడీ పదవులలో ఉన్నోళ్ళు నోర్లు మూసుకొని కూర్చుంటున్నారు. మీరు పోటీ చేయండి సార్ అంటేనే పోటీ చేసిన తప్పించి ఆయనకి అలాంటి ఉద్దేశం ఏం లేదు. అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, సో అశోక్ సార్ రెచ్చగొడుతున్నారు, నిరాహార దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష అని పెడుతూ సో నిరుద్యోగులను కొంతమంది రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అంటే సార్ అన్ని అంటనే ఉంటారు. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంత ముందు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. అవును సార్, బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మొన్న మీరు సార్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు తిరిగిండు, కారు వేసుకొని ఎందుకు తిరిగిండు? మరి అప్పుడు మరి కాంగ్రెస్ ఏజెంట్ అంటారా? మరి ఇప్పుడు అప్పుడు తిరిగినప్పుడు మరి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఏజెంట్ అనే అన్నారు. ఆ రోజు వాళ్ళు పిల్లల కోసం ఏం చేయట్లేరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని అప్పుడు తిరిగిండు. అప్పుడు అడుగుతానేమో కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేయట్లేరని కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు తిడితే బీఆర్ఎస్. మరి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకా ఏం చేయకుంటే ఇప్పుడు సార్ బలం సార్ పిల్లల బలం సార్ బలం చదువుకోవట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంత మాత్రాన రంగు కల్పిస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ ఎంత మొండిగా ఉందో అశోక్ సార్ కూడా అంతే మొండిగా ఉండండి. ఎన్ని రోజులైనా నేను కూడా కూర్చుంటా అని అన్నట్టున్నారు. మరి పార్టీ గెలుస్తుందో సార్ గెలుస్తుందో చూద్దాం. మరి డాక్టర్లు అయితే సిలైన్ల ద్వారా మనం ఫ్లూయిడ్స్ ఇస్తే అది టంగ్ ఇది మన ఈ ఆహార నాళిక ఏదైతే ఉందో అది దెబ్బతింటది. రేపనాడు ఏమన్నా ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మనం ఇచ్చింది ఎంతసేపు టెంపరీ ఫ్లూయిడ్స్ మౌత్ ద్వారా వెళ్తేనే అది సేఫ్గా ఉంటుంది. మ్యాక్సిమం దీక్ష బంద్ చేపిస్తేనే బాగుంటుందని వాళ్ళు సజెషన్ చేస్తున్నారు. కానీ సార్ మాత్రం చెప్తున్నట్లేదు. ఇగో ఇంత ముందుగా తిని లోపలికి రానియకుంటే నాకు ఈ హాస్పిటల్ వద్దేమో నేను వెళ్ళిపోతాం, ఈ గ్లూకోజ్ వద్దేమో దాన్ని పీకేసుకునే ప్రయత్నం కూడా చేసిండు. ఆయన కానీ రానివ్వట్లేదు. నేను నిరుద్యోగులకు ఒక్కటే చెప్తున్నా, ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి బయట ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చూడకుండా అందరు ఏకత. ఇప్పుడు గ్రూప్స్ అని ఒకళ్ళు, డిఎస్సి అని ఒకళ్ళు, పవర్ సెక్టార్ అని ఒకళ్ళు, మన జేఎల్డిఎల్ వేర్ అట్లా ఎవరు వాళ్ళకి డివిజన్ గా ఉండకుండా అందరు ఏకతాటికి పై వచ్చి మీరు కొట్లాడితే నోటిఫికేషన్ ఎందుకు రాదో చూద్దాం మనం కూడా. నేను ఒక్కటే చెప్తున్నాను, అందరు కలిసి పోరాడండి, అందరు ఏకతాటి మీదకి రండి. ఎవరు అందరు మనందరం కూడా ఇప్పుడు మీరందరూ కూడా నిరుద్యోగులే, మీకు అందరికి కావాల్సిన నోటిఫికేషన్. దానికోసం ఇవన్నీ భేదాలు ఎందుకండి? అందరు ఒక తాటి మీదకి రండి, వచ్చి కొట్లాడండి. తప్పక 100కు 200% నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నిరుద్యోగులలో యూనిటీ రావాలి. అది వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. యూనిటీ లేనంత వరకు ఎవరు స్వలాభం కోసం వాళ్ళు చేశారనుకోండి, ఏది అశోక్ సార్ చేసినా ఎవరేం చేసినా కానీ అది మాక్సిమం పాసిబుల్ కాకపోవచ్చు. అశోక్ సార్ తన వంతు తాను ఏది చేయాలో తన శక్తికి మించి చేస్తున్నాడు. మీ శక్తి మేరకు చేయండి, పక్కా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది సమస్య నిరుద్యోగ సమస్య, అది బాగా బయటకు వస్తుంది. మీకు ఇప్పుడే సమయము. ఇప్పుడు కనుక మిస్ అయితే మీకు ఇంకో 1 year వరకు నోటిఫికేషన్ రాదు. మీకు అందరికి కూడా చేతులు జోడించి చెప్తున్నాను,
మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి మేము ఇదంతా మీకోసమే చేస్తున్నాము. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీరందరు కలిసి పోట్లాడినప్పుడే ఈ నోటిఫికేషన్ వస్తుంది. సార్ వంతు తన వంతు ప్రయత్నం తాను చేస్తుండు, మీ వంతు మీ ప్రయత్నం చేయండి. పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ వదిలేసి వాళ్ళకి ఏం వండి పెట్టినో ఏం చేసినో ఏది తెలియకుండా ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చినండి. మీకోసం మేము ఇంత చేస్తున్నాము, మీరెందుకు బయటికి రావట్లేరు, మీరెందుకు చేయట్లేరు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ ఇది ఒకటి కన్సిడర్ చేసి పిల్లలకు న్యాయం చేయండి. మీకు కూడా ఇప్పుడున్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది, మీకు మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటది. ఈ విధంగానే మొండి వైఖరి వహించారనుకోండి, నెక్స్ట్ మీకు అసలు ఓట్లు కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కనుమరుగైపోతుంది. నేను మీ గవర్నమెంట్ కానీ నిరుద్యోగులకు కానీ చెప్తున్నాను, నిరుద్యోగులారా మీరందరూ బయటికి రండి. బయటకు వస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. గవర్నమెంట్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకొని, ఎంతెంత ఏజ్లు ముదిరి పెళ్లిళ్ళు చేసుకోలేక, ఇంట్లో ఏం చెప్పలేక, ఊర్లో మొహాలు చూపించలేక చాటేసి ఊళ్ళకు పోకుండా ఇక్కడనే ఇంటికెళ్ళి డబ్బులు రాక, డబ్బులు అడిగే మొహం లేక ఏమని అడుగుతారండి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు నాన్న నెలకు 5,000 పంపి అంటే ఏ మొహం పెట్టి? తల్లిదండ్రులు చాలా ఏజ్ లో తల్లిదండ్రులు డబ్బులు ఎట్లా అడుగుతారు చెప్పండి? వాళ్ళకి మొహాలు చూపించలేక 5 రూపాయల భోజనం చేస్తూ ఏ గుళ్ళల్లోనో ఎక్కడనో వారం ఏ గుళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ ఫ్రీగా భోజనం పెడతారో అక్కడ తిని లైబ్రరీలలో చదువుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్ కి నేను ఒక్కటే చెప్తున్నా, నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ బాధను పోగొట్టే ప్రయత్నం చేయండి. మీరు పుణ్యాత్తులు అవుతారు. మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి పిల్లల కోసము. నిరుద్యోగులారా మీరు కూడా కలిసి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మనం 2 లక్షల ఉద్యోగాలు ఏమనట్లేను, ఉన్న నోటిఫికేషన్లు ఏవైతే రెడీగా ఉన్నాయో అవి ఒక్కటి రిలీజ్ చేయమని చెప్తున్నాను. నేను సార్ ఇంత ముందుకు 2 సార్లు చెప్పాడు, 3వసారి నేను చెప్పాను. ఇంత ముందుకే ఎఫెక్ట్ పడింది, మళ్ళీ ఎందుకు పెద్ద ఇష్యూ అయితే సార్ కూర్చోక ముందుకే చెప్తా. ఒకసారి ఆయన మొండిగా పెట్టినంటే ఎవ్వరు చెప్పినా వినరు. అసలుకి సార్ దగ్గర ఉన్నదే మొండితనము. ఆ మొండి ఇప్పుడు దసరా దాకా చేస్తానని మొండి పట్టి పెట్టి కూర్చున్నాడండి. ఇంకా తర్వాత మీ ఇష్టం అండి. నిరుద్యోగులకు చెప్తున్నా, మరి అశోక్ సార్ని కాపాడుకుంటారో మరి ఇంకేమైనా చేస్తారో అది మీ చేతిలోనే ఉంది. నేను అదే చెప్తున్నా. నేను సార్ అట్లనే మొండిగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ అట్లనే మొండిగా ఉంది. ఎవరికేం చెప్పేటట్టు లేదు. నా వంతు నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నానండి. నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో డ్రాప్ చేసి రావాలి, తీసుకెళ్ళాలి, తీసుకుపోవాలి. అది కూడా వదిలేసి ఆటోకి వెళ్ళి బస్సుకి వెళ్ళమని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన. సార్ కోసం ఇక్కడ నేను ఒక్కడిని వదిలేసి ఉండలేను కదా. తనకు అసలు ఓపిక కూడా లేదు, లేవనిక లేదు. వాష్రూమ్ తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, ఏమేమి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, రిపోర్ట్స్ కనుక్కోవాలి. దానికోసం నేను ఇక్కడ ఉండక తప్పదు. నేను ఒకటే చెప్తున్నాను, మీ వంతుగా మీరు ఏదన్నా ఏం చేస్తారో చేయండి. మీకు శక్తి మించి చేయమని, అశోక్ సార్ చేసినట్టు నిరాహార దీక్ష చేయమని నేనేం చెప్పట్లేను. మీకు ఎంత వీలైతే అంత చేయండి. బయటకు రండి, ప్లకార్డ్స్ పట్టుకోండి, స్లోగన్స్ చేయండి, ర్యాలీలు చేయండి, నిరసనలు చేయండి. ఎందుకు రాదో చూద్దామండి. ఇంతమంది ఉన్నారు కదా, 30 కోట్ల 30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నారు కదా, ఎక్కడున్నారండి అందరూ? జిల్లాలలో చెప్తున్నా నేను, జిల్లాల లైబ్రరీలో కూడా చాలా మంది ఉంటారు. ఆ జిల్లాలలో కూడా మీ వంతు ప్రయత్నంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మాకు అశోక్ సార్కి మద్దతు జిందాబాద్ నేను చెప్పమని నేనేమనట్లేను. నోటిఫికేషన్లు ఇవ్వాలని ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మీ వంతు మీరు